అందరూ ఒకసారి బలంగా గుండె నిండా గాలి తీసుకొని జై బీసీ, జై బీసీ, సాధిద్దాం బీసీలకు 42% రిజర్వేషన్లను, సాధిద్దాం బీసీలకు 42% రిజర్వేషన్లను, సాధిద్దాం బీసీలకు చట్టసభల్లో రాజ్యాధికారాన్ని. జై బీసీ, జై బీసీ. మిత్రులారా, ఈరోజు బీసీ జేఏసీ హైదరాబాద్ లో నిర్వహిస్తున్నటువంటి విస్తృత స్థాయి సమావేశానికి విచ్చేసినటువంటి సోదర సోదరిమణులకు పలు ప్రాంతాల నుండి, గ్రామ స్థాయి నుండి, అనేక జిల్లాల నుండి కూడా హైదరాబాద్ కు విచ్చేసి జరగబోయేటటువంటి కార్యాచరణ గురించి కనుక్కొని అందులో సంపూర్ణంగా మమేకం కావడానికి ఇక్కడికి చేరుకున్నటువంటి ఆత్మీయ బీసీ బాంధవులందరికీ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు. మిత్రులారా, పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు ఇంతకు ముందే కొన్ని విషయాల్ని మనకు స్పష్టంగా వివరించడం జరిగింది. ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక, నిర్దిష్టమైనటువంటి లక్ష్యంతో బీసీ జేఏసీ ఏర్పాటయ్యి గత నెల 18వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా బంద్ను పిలుపునివ్వడం జరిగింది. దానికి ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి మన బీసీ బిడ్డలు, వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు, ఈ కార్యక్రమాన్ని దూర ప్రాంతాల నుంచి చూస్తున్న వాళ్ళు, అదే రకంగా వేదిక మీద ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి మన బీసీ సోదరులు సోదరుమణులు, అన్ని అగ్రవర్ణ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా సంపూర్ణంగా మద్దతు ఇవ్వడం వల్ల కేవలం కాస్ బీసీలకు అన్యాయం జరుగుతుందని ప్రతి ఒక్కరూ గంటాపరంగా ఒప్పుకొని 18వ తారీఖు పిలుపునిచ్చి 18వ బంద్ను విజయవంతం చేసినందుకు వారికి అందరికీ కూడా పేరు పేరున మనం కృతజ్ఞతలు తెలియజేస్తాం. చప్పట్లు కొన్ని కృతజ్ఞతలు తెలియాల్సిన కోరుతున్నాం. మిత్రులారా, 18వ తారీఖు బంద్ అయిన తర్వాత తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, మరి మనం దేనికోసమైతే పోరాడుతున్నామో, ఏదైతే సాధిద్దాం అనుకుంటున్నామో ఆ ప్రధానమైనటువంటి లక్ష్యం, ఉమ్మడి లక్ష్యం కోసం మన శక్తిని ఏ విధంగా ఏకీకరణ చేయాలి, మన లోపల ఉన్నటువంటి వనరులను ఏ విధంగా మనం ఒడిసిపట్టుకొని బలమైనటువంటి యుద్ధానికి మనం సిద్ధం కావాలి అనేటటువంటి ఆలోచనతోని గడిచిన 10-12 రోజుల నుండి కూడా బీసీ జేఏసీకి సంబంధించినటువంటి నాయకులందరూ మాతో పాటు గడిచినటువంటి 20-30 సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్నటువంటి బీసీ యోధులు, బీసీలలో అపూర్వమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా కలిసి ఒక కార్యాచరణ కోసం మేము పనిచేస్తా ఉన్నాం. శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పారు ఇంతకుముందు, మాజీ మంత్రివర్యులు, ఏదైనా కూడా మనము నిర్ణయించుకునేటటువంటి లక్ష్యం కానీ, చేపట్టబోయేటటువంటి కార్యాచరణ కానీ ప్రణాళికాబద్ధంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఎందుకంటే వారికి అద్భుతమైనటువంటి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినటువంటి అనుభవం ఉన్నది. అదేవిధంగా పెద్దలు ఈటల రాజేందర్ గారు కూడా తెలంగాణ ఉద్యమం లోపల సంపూర్ణంగా మమేకమై ఉద్యమాన్ని అడుగడుగున అనుక్షణం కూడా ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేసేటటువంటి చేసినటువంటి గణనీయమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తులే మన దగ్గర ఉన్నారు. కాబట్టి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం కానీ, కావలసినటువంటి లక్ష్యాన్ని చేరడం కానీ పెద్ద కష్టమైనటువంటి పనిని నేను అనుకోవట్లేదు, మన ఎవరు కూడా అనుకోవట్లేదు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే మనందరికీ కూడా పట్టుదల కావాలి, మనందరికి కూడా ఒక ప్రణాళిక కావాలి, మనందరం కూడా ఏకతాటి మీద ఉండేది ఉంటే ఈ యొక్క పని, ఈ యొక్క బాధ్యత అనేది సాధ్యమవుతుంది. కలిసి ఒక కార్యాచరణ కోసం మేము పనిచేస్తా ఉన్నాం. శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పారు ఇంతకుముందు, మాజీ మంత్రివర్యులు, ఏదైనా కూడా మనము నిర్ణయించుకునేటటువంటి లక్ష్యం కానీ, చేపట్టబోయేటటువంటి కార్యాచరణ కానీ ప్రణాళికాబద్ధంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఎందుకంటే వారికి అద్భుతమైనటువంటి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినటువంటి అనుభవం ఉన్నది. అదేవిధంగా పెద్దలు ఈటల రాజేందర్ గారు కూడా తెలంగాణ ఉద్యమం లోపల సంపూర్ణంగా మమేకమై ఉద్యమాన్ని అడుగడుగున అనుక్షణం కూడా ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేసేటటువంటి చేసినటువంటి గణనీయమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తులే మన దగ్గర ఉన్నారు. కాబట్టి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం కానీ, కావలసినటువంటి లక్ష్య రిజర్వేషన్లు కానీ సాధ్యమయ్యేటటువంటి ప్రక్రియకు పార్లమెంటు కేంద్ర స్థానం కాబట్టి మనందరం కూడా చేసేటటువంటి పోరాటాన్ని పార్లమెంటు కేంద్రంగా నిర్వహించాల్సిన అవసరం. ఎందుకంటే ఢిల్లీకి వెళ్ళి
ఢిల్లీకి వెళ్ళి పార్లమెంటు బయట మనం ఎన్ని ధర్నాలు చేసినా కూడా కావాల్సినటువంటి కార్యం కాదు. జరగాల్సినటువంటి యుద్ధం, జరగాల్సినటువంటి ప్రయత్నం పార్లమెంటు లోపల జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఈ పార్లమెంటు లోపల జరిగేటటువంటి ప్రయత్నానికి తప్పకుండా ఒక రాజ్యాంగ సవరణ జరగాల్సిన అవసరం ఉన్నది. ఇది టెక్నికల్ సబ్జెక్టు, దీనిని న్యాయవాదులు ఇంకా విపులంగా చెప్తారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% అగ్రవర్ణాలకు అందడానికి కేవలం ఒకే ఒక రోజు రాత్రికి రాత్రే ఒక పెన్ను పోటుతోని 10% రిజర్వేషన్లను 2 రోజులలో అమలు చేసిళ్ళు. మరి నేనేమంటున్నా అంటే ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లే మనకు ఆదర్శం కావాలి. కేవలం ఒకే ఒక రోజులో ఒక రాజ్యాంగ సవరణ ద్వారా సాధ్యమైనటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను మన ఆదర్శంగా తీసుకొని కేవలం అదే విధంగా ఒక రాజ్యాంగ సవరణ ద్వారా మన 42% రిజర్వేషన్లను స్థానికంగా మనం అమలు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దానికోసం తప్పకుండా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు గురుతర బాధ్యత మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీద ఉంటది. ఎందుకంటే వాళ్ళు ఒక ప్రక్రియను ప్రారంభించిళ్ళు. కావలసినటువంటి విధంగా అన్ని కార్యక్రమాలు కులగణన కావచ్చు, తదనంతరం ఏంటంటే డెడికేటెడ్ కమిషన్ కావచ్చు, అదే రకంగా అసెంబ్లీలో బిల్లులు పెట్టడం కావచ్చు, ఏది ఉన్నా కూడా వాళ్ళు చేసే విధంగా వాళ్ళు చేసిళ్ళు. కానీ సమస్య పరిష్కారం అయిందా అంటే సమస్య ఇంకా పరిష్కారం కాలే. మరి సమస్య పరిష్కారం కాలేదు, మేము చేసేది మొత్తం చేసినామంటే మనకేమన్నా న్యాయం జరుగుతుందా? అలా కూడా న్యాయం జరిగే అవకాశం లేదు. కాబట్టి తప్పకుండా మనకు న్యాయం జరగాలంటే 42% రిజర్వేషన్లు అమలు కావాలంటే తప్పకుండా రాజ్యాంగ సవరణ జరగాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దీనికి ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఒక అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ అనేక రాజకీయ పార్టీలు ఉన్నా కూడా వారికి రాజకీయ ప్రయోజనాలు అనేటివి ముఖ్యంగా ఉంటాయి. బీసీల పట్ల ఇలా ప్రతి ఒక్క పార్టీ సానుభూతి అభిమానాన్ని చూపిస్తున్నా కూడా వారికి ఏంటంటే వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు అధికారంలో ఉండడం అనేది వాళ్ళకు ప్రధానమైన లక్ష్యంగా ఉంటది. కాబట్టి ఉద్యమాన్ని నడిపించాల్సినటువంటి పూర్తి బాధ్యత బీసీ జేఏసీ మీద, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క సోదరి మళ్ళా యొక్క కబంధ హస్తాలలో ఉన్నదనేటటువంటి విషయాన్ని కూడా మీరు దయచేసి అర్థం చేసుకోవాల్సిన కోరుతున్నాం. కాబట్టి నిర్ణయించినటువంటి ప్రణాళిక ఏదైతే ఉందో ఈ ప్రణాళికను సంపూర్ణంగా అమలు చేయడానికి, ఎందుకంటే దాన్ని దీర్ఘకాలికంగా అవలంబించినా కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ఈ నెల 7వ తేదీన హైకోర్టులో ఒక వాదన వినడానికి హైకోర్టు సిద్ధమవుతుంది. ఒకవేళ అదే సమయంలో హైకోర్టులో ఏంటంటే వెంటనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా ఒక రిట్ పిటిషన్ వేలాడుతా ఉంది. ఒకవేళ కనుక హైకోర్టు కనుక 50% సీలింగ్ దాటదని చెప్పినా, లేకపోతే ఎన్నికలు త్వరగా నిర్వహించాలని చెప్పినా కూడా ఒక సంక్షోభం మన ముందుకు రానున్నది. ఒక దీర్ఘకాలిక ప్రణాళికను మనం ముందు పెట్టుకుంటూనే కాలానుగుణంగా హైకోర్టులో కనుక జడ్జిమెంట్ మనకు ప్రతికూలంగా వస్తే ఏ విధమైన కార్యాచరణ నిర్వహించాలి, అనుకూలంగా వస్తే ఏ విధమైన కార్యాచరణ నిర్వహించాలని చెప్పేసి ఒక రియల్ టైం మోడల్లో పరిస్థితులకు అనుగుణంగా మనం కనుక ముందుకు వెళ్ళేది ఉంటే తప్పకుండా 42% రిజర్వేషన్ సాధ్యమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. రెండో అంశం ఏంటంటే ఏదైతే వివిధ పార్టీలలో ఉన్నటువంటి మన బీసీ బిడ్డలు, బీసీ నాయకులు దయచేసి మీరు ఆలోచించాలి. ఇవాళ ఉద్యమం ఎగిసి పడుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లా మండలంలో కూడా బీసీ సోదరి మళ్ళు బీసీలకు రాజ్యం రావాలి, బీసీలకు చట్టసభల్లో స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు సాధ్యం కావాలని చెప్పేసి ఆకాంక్షతో ఉన్నారు. మరి అటువంటి తరుణంలో మీరంతా కూడా పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించేటటువంటి 24 గంటలు మేము పనిచేసినా కూడా దానికి ఇతోధికంగా సహాయం చేయాల్సినటువంటి పెద్దన్న బాధ్యత కూడా మీ మీద ఉన్నదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ ఎంపీలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రులు, పిసిసి చీఫ్లు, వివిధ పార్టీలో ఉన్నటువంటి జాతీయ నాయకులు, జాతీయ అధ్యక్షులు కూడా ఒక్క తాడి మీదకి మీరు కూడా కలిసి వస్తే ఇది అసంభవమైనటువంటి పని ఏమి కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జరగబోయేటటువంటి కార్యాచరణకు మనందరం కూడా కలిసికట్టుగా మూకుమ్మడిగా ఈ యొక్క యుద్ధాన్ని నిర్వహించి మన యొక్క రాజ్యాన్ని సాధించుకోవడం కోసం మనం ముందుకెళ్దామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ జై బీసీ, జై బీసీ.